హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. చిరంజీవి గారు సినిమాల్లో చాలామంది ప్రాణాలు కాపాడుతూ ఉంటాడు. అది సినిమా. కానీ నిజ జీవితంలో కూడా చిరంజీవి గారు అలాగే ప్రవర్తిస్తుంటాడు. సినిమాలోనే కాదు, నిజ జీవితంలో కూడా చిరంజీవి గారు హీరో. తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఏ కార్మికుడికి, ఏ నటుడికి ఏ కష్టం వచ్చినా ముందుగా గుర్తొచ్చే పేరు చిరంజీవి. చిరంజీవి గారు ఎంతో మంది సినీ కార్మికులకు, నటులకు ఎన్నో విధాలుగా సహాయం చేస్తూనే ఉన్నారు. మనం ఎన్నోసార్లు దాని గురించి మాట్లాడుకున్నాం కూడా. ఇప్పుడు మరొకసారి చిరంజీవి గారు ఒక నటుడికి ఇవాళ సహాయం చేశారు. తన పెద్ద మనసుతో మరొకసారి మెగా సహాయం చేశారు చిరంజీవి గారు. రీసెంట్గా మీడియాలో, అదేవిధంగా సోషల్ మీడియాలో తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి నటుడు రమేష్ బ్రెయిన్ స్ట్రోక్తో అపోలో హాస్పిటల్లో చేరారు అనే వార్తను మనం అందరం విన్నాం. అతన్ని గబ్బర్ సింగ్ రమేష్ అని పిలుస్తుంటారు. గబ్బర్ సింగ్తో పాటు చాలా సినిమాల్లో నటించారు, కానీ గబ్బర్ సింగ్ సినిమా ద్వారా ఆయనకు ఆ పేరు వచ్చింది. అతను బ్రెయిన్ స్ట్రోక్తో అపోలో హాస్పిటల్లో చేరారు. ఆ విషయం తెలుసుకున్నటువంటి చిరంజీవి గారు ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడి వాళ్ళకు ధైర్యం చెప్పారు. నేను మీకు అండగా ఉన్నానని ఒక భరోసా ఇచ్చారు. ఆ తర్వాత అపోలో హాస్పిటల్ సీనియర్ డాక్టర్ సుబ్బారెడ్డి గారితో కూడా మాట్లాడారు. ప్రస్తుతం రమేష్ ఎలా ఉన్నారు, ఆయనకు వైద్యం ఎలా జరుగుతుంది ఏంటి అని చిరంజీవి గారు అడిగి తెలుసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బంది పడకుండా చిరంజీవి గారు ఆ కుటుంబాన్ని ఇంటికి పిలిపించుకొని 3,00,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని కూడా ఆయన అందించారు. ఈరోజు చిరంజీవి గారి ఇంటికి రమేష్ కుటుంబ సభ్యుల్ని పిలిపించుకొని ఆయనకు 3,00,000 రూపాయల చెక్కును కూడా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఆ కుటుంబానికి చిరంజీవి గారు భరోసా ఇచ్చారు, నేను అండగా ఉంటానని చెప్పారు. అలాగే ప్రభుత్వం తరఫున అందేటువంటి ఆరోగ్య బీమాకు సంబంధించింది కూడా చిరంజీవి గారు వాకప్ చేస్తాను, సదరు అధికారులతో మాట్లాడతాననే భరోసా కూడా చిరంజీవి గారు ఆ కుటుంబానికి ఇవ్వడం జరిగింది. అలాగే చిరంజీవి గారి సోదరుడు నాగబాబు గారు, ఆయన కూడా ఈ కుటుంబానికి 2,00,000 రూపాయల సహాయాన్ని కూడా అందించాడు. ఇలా మెగాస్టార్ చిరంజీవి గారు ఇది ఒక్కటే కాదు, ఎన్నో సందర్భాల్లో వాళ్ళు మేము అండగా ఉన్నాము అని ఎంతోమంది సినీ కళాకారులకు, అదేవిధంగా టెక్నీషియన్స్కు అండగా ఉన్నటువంటి సందర్భాన్ని కోకోలో మనం చూసాం. దాని గురించి మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు మరోసారి చిరంజీవి గారి పెద్ద మనసు, మెగా మనసు బయటపడింది. ఇది చిరంజీవి గారు చేసేటువంటి చారిటీ. తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా మంది పెద్ద దర్శకులు ఉన్నారు, నిర్మాతలు ఉన్నారు, ఎంతో మంది టాప్ స్టార్స్ ఉన్నారు. మరి వాళ్ళెవ్వరికి కూడా ఇలాంటి ఆలోచన ఎందుకు రాదు? మరి వాళ్ళు కూడా అరే మన తోటి కళాకారుడు, మన సినిమా ఇండస్ట్రీని నమ్ముకొని వచ్చినటువంటి ఒక కార్మికుడు, ఒక కళాకారుడు అతని ఇబ్బందుల్లో ఉన్నాడని చెప్పి అతని కుటుంబానికి అండగా ఉందాం, అతని ఆరోగ్యాన్ని కాపాడుకుందాం, అతన్ని బతికించుకుందామని ఒక్క నటుడు కానీ, అదే ఒక్క టాప్ స్టార్ కానీ, అదేవిధంగా ఒక్క పెద్ద నిర్మాత కానీ, దర్శకుడు కానీ ముందుకు ఎందుకు రాలేకపోయారు? అంటే అందరికీ మెగా మనసు ఉండదు. అందరూ చిరంజీవి గారిలో ఆలోచించారు. అందుకే చిరంజీవి గారు తెలుగు సినిమా ఇండస్ట్రీకి పెద్ద దిక్కు. ఆయన అవునన్నా కాదన్నా ఆయనే పెద్ద దిక్కు.